హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అన్నమాట. దీపావళి పండుగ రోజు ఉదయమే అండి మిరియాల పొంగలి చేశానండి. అందుకే స్వామి అమ్మవార్లకు మిరియాల పొంగలి నైవేద్యంగా పెట్టేసి పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి ఉదయాన్నే. ఈరోజు ఉదయాన్నే కంప్లీట్ చేసేసానండి. మంగళవారం మధ్యాహ్నం వస్తుందంట అండి అమావాస్య, మంగళవారం మధ్యాహ్నానికి వెళ్ళిపోతుందంట. అందుకే ఉదయాన్నే పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంకా తర్వాత షాప్ దగ్గరకు వచ్చి షాప్ దగ్గర కూడా అంతా తుడిచేసి నీట్గా చీపురుతో తుడిచేసి మాప్ పెట్టేసి నీళ్ళు వేసి జాడిచ్చేసానండి. చీపురుతో అంతా క్లీన్ చేసేసాను. తులసి కోట దగ్గర అందుకు ముగ్గేశాను, షాప్ ముందర అందుకు ముగ్గేశాను. మా పాప ముగ్గులో పసుపు కుంకుమ జల్లేస్తుంది. మా అబ్బాయి ఇంకా టపాసులు తెచ్చాడు కదండి, ఎప్పుడెప్పుడు పేల్చాలన్నా, ఎప్పుడెప్పుడు నైట్ అవుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అటు సైడ్ చూస్తే మోడం నల్లగా మబ్బుగా వచ్చేస్తుందండి, వర్షం పడుతుందో ఏమో. ఇది సాయంత్రం అన్నమాట. ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చేసి గులాబ్ జామున్ తయారు చేస్తున్నామండి. ఉదయం ఏం చేయలేదు. గులాబ్ జాములు మధ్యాహ్నం వస్తుంది కదా, సాయంత్రమే కదా పూజ అన్నమాట, లక్ష్మీ పూజ. అందుకని సాయంత్రం ఇంటికి వచ్చేసి ఇంకా గులాబ్ జాములు తయారు చేస్తున్నామండి. మా పిల్లలు గులాబ్ జాములు రౌండ్గా జుట్టేశారు. నేను అందులోపల పావు పట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా ఆయిల్ పెట్టేసి ఆయిల్ ఎక్కిన తర్వాత ఈ రౌండ్ జుట్టిన బాల్స్ అన్నీ వేసాను. దీంట్లోనే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసానండి. మళ్ళీ ఎక్కువ బ్లాక్ అయిపోయినాయనే కానీ బాగుండవు, లైట్గా ఉంటే సరిపోతాయండి. ఇంకేమైనా వచ్చేసినాయి కలరు. ఇంకా పావులో వేసేస్తున్నానండి. మేము చక్కెర పావు లేదండి, బెల్లం పావు అనమాట. చక్కెర చాలా తక్కువ వాడతామండి, బెల్లమే ఎక్కువ. ఏటికైనా కానీ స్వీట్ ఐటానికి బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాను. గులాబ్ జాములన్నీ తయారు చేయడం కంప్లీట్ అయిపోయిందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది పాలు, బెల్లం ముక్క, గులాబ్ జాములు అందుకు సమర్పించి స్వామి అమ్మవార్లకు పూజ కంప్లీట్ చేసేసుకున్నామండి. మా అబ్బాయి టెంకాయ కొట్టేసి హారతి ఇస్తున్నాడు. క్షీరసాగరంలో జన్మించింది కదండి లక్ష్మీదేవి, అందుకనే పాలు నైవేద్యంగా సమర్పించాను. ఇక్కడ గులాబ్ జాములు సమర్పించానండి. ఈ విధంగా పూజ కంప్లీట్ చేసేసుకున్నామండి. సాయంత్రము లక్ష్మీ పూజ అనమాట, సింపుల్గానే చేసుకున్నామండి. ఇవి పూలు అనమాట, 100 వరహాల పూలు. ఇక్కడ షాప్ ఓనర్లకు ఉంటే వాళ్ళని అడిగి ఇప్పించేసుకొని పూజ చేశామండి. ఇవి జాజి పూలు మటుకు చెట్టువేనండి. ఈ విధంగా దీపధూప నైవేద్యాలతో పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా లాస్ట్ కర్పూర హారతి ఇచ్చేసాము. ఇంకా తులసి కోట దగ్గర మా అమ్మాయి అన్నమాట ఇక్కడ దీపం వెలిగించేసింది. ఉదయాన్నే ఇక్కడ కూడా ముగ్గేసి పెట్టేశానండి. ఇంకా తర్వాత గడప దగ్గర కూడా వెలిగిస్తూ ఉందండి. అవి వెలిగిస్తూ ఉంటే ఆరిపోతున్నాయి, గాలి ఎక్కువగా వేస్తుంది. మబ్బు ఉందని చెప్పాను కదండి, సాయంత్రమే మోడము, అందుకు గాలి వీస్తూ ఉందండి. గాలికి నిలబడకుండా అందుకు బిందెలు గోడ కాంచి అక్కడ పెట్టేశాము దీపాలు. ఇప్పుడు కొంచెం నిలకడగా నిలిచినాయి, లేకపోతే ఆరిపోతూనే ఉన్నాయండి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకా మా పిల్లలు టపాసులు పేలుస్తూ ఉన్నారు. కాకరొత్తులు అన్నమాట, కాకరొత్తులు, చిచ్చుబుడ్డులు, భూచక్రాలు, ఇంకేది రెడ్ టపాసులు, ఒత్తు టపాసులు, లక్ష్మీ టపాసులు తెచ్చుకున్నారండి. అవి పేలుస్తూ ఉన్నారు. ఇప్పుడు భూచక్రాలు పెడతా ఉన్నారు చూడండి. ఇంకా చీకటి పడింది అనమాట పూజ కంప్లీట్ అయిపోయేసరికి. ఇంకా ఇక్కడ బయటకు వచ్చేసి టపాసులు పేలుస్తూ ఉన్నారు. మేమైతే టపాసులు ఏం పేల్చలేదండి, ఊరికే చూడడమే. నేను టపాసులు ఏం పేల్చానండి. వాతావరణానికి కాలుష్యం అవుతాయి కదండి, పొగ, శబ్ద కాలుష్యము, వాయు కాలుష్యము. అందుకనే అండి నేను చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం కాల్చానండి, తక్కువనే కాల్చేది. ఎవరన్నా కాలుస్తుంటే చూస్తూ ఉంటాను. ఇప్పుడు కూడా అంతే, మా పిల్లలు కాలుస్తూ ఉంటే టపాసులు నేను చూస్తూ ఉన్నానండి. ఇక్కడ లక్ష్మీ టపాసు పెట్టేశాడు, పెద్ద శబ్దం వచ్చి పేలిందనమాట. నేను చెప్పాను టపాసులు ఎక్కువ వద్దులే అనే కానీ వాళ్ళు తెచ్చేసుకున్నారండి. ఇట్లా టపాసులు అన్నీ పేల్చేసి ఇంకా షాప్ దగ్గరికి వచ్చేసామండి. షాప్ దగ్గర కూడా కొన్ని టపాసులు పేలుద్దామని వచ్చేసాము షాప్ దగ్గరికి. షాప్ దగ్గర కూడా స్విచ్ బుడ్లు, భూచక్రాలు,
9 టపాసులు పేల్చారనమాట పిల్లలు. ఇట్లా టపాసులు పేల్చేసామండి. ఇంక ఇంటికి వెళ్ళేసి అన్నం తినేసి పడుకున్నామండి. ఇంకా మార్నింగ్ అనమాట. ఇంకా మంగళవారం కూడా ఉంది కదండి అమావాస్య. సోమవారం మధ్యాహ్నం వచ్చింది, మంగళవారం మధ్యాహ్నం అవుతుంది కదండి. మంగళవారం మా వారు గుమ్మడికాయ తీసుకొచ్చారండి. గుమ్మడికాయ తీసుకొచ్చి నీట్గా శుభ్రం చేసేసి గంధము పసుపు అలంకరిస్తున్నాడండి. తర్వాత ఇంకా ఉట్టి కట్టడానికి అనమాట. పురకోస సైజు చూసుకుంటున్నాడు ఉట్టి కట్టడానికి. అందుకు అమావాస్య రోజు గుమ్మడికాయ కట్టుకుంటే మంచిదని గుమ్మడికాయ కడుతున్నాడండి. ఇంతకుముందు కట్టినది పోయిందండి, అందుకే అది తీసేసి మళ్ళీ ఈరోజు గుమ్మడికాయ కడుతున్నాడు. మేము ఈ విధంగా దీపావళి పండుగ చేసుకున్నామండి. మీరు ఏ విధంగా దీపావళి పండుగ చేసుకున్నారో చెప్పండి. మా దీపావళి పండుగ ఇలా జరిగిందండి. ఇంటి దగ్గర కూడా ఒక గుమ్మడికాయ కట్టామండి. ఇప్పుడు షాప్ దగ్గర గుమ్మడికాయ కడుతున్నాడు అనమాట. షాప్ దగ్గర కూడా ఒకటి కట్టేశాము. మేము ఈ విధంగా చేసుకున్నామండి దీపావళి పండుగ. లక్ష్మీ పూజ, టపాసులు, తర్వాత స్వీట్ అనమాట, గులాబ్ జామున్స్ ఈ విధంగా చేసేసుకున్నామండి పండగ సింపుల్గా. మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్లో తెలియజేయండి. సరే అండి, ఉంటానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు.